మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో మనము మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రభువు తన పరిచర్యలో భాగంగా ఒక సేవకునిగా విశ్రాంతి విరామము లేకుండా పనిచేస్తూనే ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మరికొన్ని పనులను గురించి తెలుసుకోబోతున్నాం. యేసు చేసిన కార్యాలు అద్భుతాలకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈయన కుటుంబకులు తోబుట్టులంతా మనతో ఉన్నవారే కదా, ఈయన ఎక్కడి నుండి వచ్చాడన్నట్లు వారు సందేహంతో మాట్లాడుతూ వచ్చారు. వారి అవిశ్వాసానికి ప్రభువే ఆశ్చర్యపడ్డాడు. ఆయన చుట్టుప్రక్కల గ్రామాలని తిరిగి సువార్త ప్రకటించాడు. ఈ అధ్యాయంలో ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పెట్టడాన్ని గురించి చూస్తాం. ఇదొక గొప్ప అద్భుతం. అదేవిధంగా ప్రభువు నీళ్ళ మీద నడిచినట్లుగా వింటాం. మరియు ఆయన గెన్నెసరెతు ప్రాంతంలోని వారిని స్వస్థపరిచినట్లుగా మరియు ఆయన మరెన్నో కార్యాలు చేయడం ద్వారా ఆయన కీర్తి మారుమ్రోగి పోవడాన్ని ఇందులో చూస్తాం. ఇక ఇందులో మన కొరకు పరిశుద్ధాత్ముడు దాచిపెట్టిన విషయాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం మార్కు సువార్త 6వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. యేసు నజరేతుకు తిరిగి వచ్చాడు. 12 అపోస్తలులను సేవార్థమై పంపాడు. వారు వచ్చి తమ సేవా నివేదికను ఆయనకు సమర్పించారు. ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడు. నీళ్ల మీద నడిచాడు. గెన్నెసరెతు ప్రాంతీయులను స్వస్థపరిచాడు. గలిలీ సముద్ర ప్రాంతాలలో సేవ చేస్తున్నాడు. యేసు కీర్తి ఆ ప్రాంతమంతటా విస్తరించింది. ఇప్పుడు వివరాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించాడు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి చెప్పుకున్నారు, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానము ఎలాంటిది? ఇతని చేతుల మీదిగా ఇలాంటి అద్భుతములు చేయబడుతున్నవి ఇదేమిటి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనే వారి సహోదరుడైన వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కాదా? దీనిని బట్టి వారు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. అందుకు యేసు అన్నాడు, ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యలేకపోయాడు. ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభు నజరేతుకు ఇప్పుడు 2వసారి తిరిగి వచ్చాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతోనే ఉన్నారు. ఆయన ఇక్కడ కొందరిని మాత్రమే స్వస్థపరిచాడు. 2 సార్లు ఆయన సమాజ మందిరంలో బోధించాడు. ఆ పట్టణ ప్రజలు ఆయనను తిరస్కరించారు. కపెర్నహూములో తన సేవా కేంద్రాన్ని ఏర్పరచుకున్నాడు. తన స్వగ్రామానికి నజరేతుకు దర్శించడానికి వచ్చాడు. ఆయన సమాజ మందిరంలో బోధిస్తుంటే ఆయన బోధకు వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. నజరేతు నుండి ఇంత గొప్ప వ్యక్తి వస్తాడని ఎవరూ అనుకోలేదు. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడు కదా. మరియకు యేసు కాక ఇతర పిల్లలున్నారు. యూదాపత్రిక రాసిన ఆ వ్యక్తి యేసుకు సోదరుడు. ఒకే కుటుంబంలో వారైనా వారు యేసును సరిగా గ్రహించలేదు. అక్కడ ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు. యెషయా 53వ అధ్యాయం 1వ వచనం. నేను తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది? అవిశ్వాసుల మధ్య దేవుడు అద్భుతాలు చేయలేడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి ఆయన చుట్టుపట్లనున్న గ్రామములలో తిరుగుతూ బోధిస్తూ ఉన్నాడు. ఆయన 12 శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుతూ
అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనా జాలెనైనా సంచిలో సొమ్మునైనా తీసుకోకుండా చెప్పులు తొడుక్కోండి, 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించాడు. అన్నాడు, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశిస్తారో అక్కడి నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటిలోనే బస చేయండి. ఏ స్థలమందైనా జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకపోతే మీరు అక్కడి నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండడానికి మీ పాదముల క్రింది ధూళి దులిపివేయండి. వారు బయలుదేరి మారుమనస్సు పొందాలని ప్రకటిస్తూ అనేక దయ్యాలను వెళ్ళగొడుతూ నూనె రాచి అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో అన్యుడైన శతాధిపతి విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. అన్నాడు, ఇశ్రాయేలులో ఎవనికైనా ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదు. యేసు ఆ గ్రామాలలో సువార్త ప్రకటించాడు. ఎంత చిన్న స్థలమైనా ఆయన నిర్లక్ష్యం చేయడు. యేసు తన శిష్యులను సువార్త పని మీద పంపాడు. ఇద్దరిద్దరిని పంపాడు. వారికి విశేషాధికారం ఇచ్చాడు. వారు ఎక్కువ సామానులు మోసుకుపోకూడదు, ప్రభువు మీదనే ఆధారపడాలి. ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే వారు వెళ్తున్నారు. ఎవరు ఆతిథ్యమిచ్చినా కృతజ్ఞతతో స్వీకరించాలి. వారి బోధను తిరస్కరించిన వారికి తీర్పు ప్రకటించబడింది. వారు మారుమనస్సును ప్రకటించారు. అద్భుతాలు వారి బోధను సమర్థించాయి. యేసుక్రీస్తు యొక్క కీర్తి ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. హెరోదు రాజు కూడా విన్నాడు. అంతకు ముందే అతడు బాప్తిస్మకుడైన యోహానును హత్యగావించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 14వ వచనం నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమైంది. గనుక రాజైన హెరోదు ఆయనను గూర్చి విని అన్నాడు, బాప్తిస్మకుడైన యోహాను మృతులలో నుండి లేచాడు, గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములవుతున్నవి. ఇతరులు ఈయన ఏలియా అన్నారు. మరికొందరు ఈయన ప్రవక్త అని, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే హెరోదు ఇది విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు. హెరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్య హెరోదియను పెళ్లాడినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకోవడం నీకు న్యాయము కాదని హెరోదును గద్దించాడు. గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాల నిర్బంధంలో ఉంచాడు. హెరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపించాలని సూచింది గాని ఆమెకు సాధ్యం కాలేదు. ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అయిన మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాడు. అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయడానికి తోచకపోయినా సంతోషంతో వింటూనే ఉన్నాడు. అయితే తగిన రోజు వచ్చింది. హెరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించాడు. అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిలో కూర్చున్న వారిని సంతోషపెట్టింది. గనుక రాజు ఆ చిన్నదానితో అన్నాడు, నీకిష్టమైనది ఏదైనా నన్నడుగు, నేను నీకిస్తాను. నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏదడిగినా నీకిస్తాను. పైగా రాజు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు. గనుక ఆమె వెళ్ళి, నేనేమి అడిగేది అని తన తల్లిని అడిగింది. ఆమె అన్నది, బాప్తిస్మకుడైన యోహాను తల అడుగు. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి అన్నది, బాప్తిస్మకుడైన యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పించండని కోరుకుంటున్నాను. రాజు బహుగా దుఃఖపడ్డాడు. గాని తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము, తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకది ఇవ్వను అని చెప్పలేకపోయాడు. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపించాడు. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చాడు.
ఆ చిన్నది తన తల్లికిచ్చింది. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? హెరోదు మూఢనమ్మకాల పుట్ట. యేసు ప్రభువు ఎవరు అనే అంశం మీద ప్రజలలో విభిన్నమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. హెరోదు ఈ విషయంలో ఎంతో భయపడ్డాడు. యోహాను ధైర్య సాహసాలు గల మనిషి, పాపాన్ని ఖండించి మాట్లాడతాడు. హెరోదియను ఉంచుకున్నందుకు అతని పాపాన్ని బహిరంగంగా ఖండించాడు. హెరోదియా యోహాను అంతు చూడాలని పట్టుపట్టింది. హెరోదియా హెరోదును ఈ విధంగా దేవునికి దూరం చేసినదైంది. హెరోదియా తన కూతుర్ని నాట్యమాడమని చెప్పి పంపింది. హెరోదు విలాసప్రియుడు, కామాంధుడు. ఈ సంగతి హెరోదియకు బాగా తెలుసు. హెరోదు రాజు ఆ నర్తకికి ప్రమాణం చేశాడు. నీవు ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు. ఈ ఘడియ కోసమే హెరోదియా వేచి ఉంది. ఆమె క్రూర స్వభావురాలు. యోహాను తల కోసం అడిగించింది. హెరోదులో మరో బలహీనత ఉంది. తన స్నేహితులు ఏమనుకుంటారో అని ఊరికే కంగారు పడుతూ ఉంటాడు. ఒట్టు పెట్టుకుంటే అది ఎంత చెడ్డదైనా చేయాల్సిందే అనే మూఢనమ్మకం ఉంది. నిర్దాక్షిణ్యంగా హెరోదు యోహాను తల కొట్టించాడు. మహాపాతకానికి ఒడిగట్టాడు. యోహాను శిష్యులు అతని మొండెమును తీసుకుని వెళ్లి సమాధి చేశారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుండి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ, బోధించినవన్నీ ఆయనకు తెలియచేశారు. ఆయన అన్నాడు, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకోండి. పరిశుద్ధ దేవా స్తుతింతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణుతింతును. పరిశుద్ధ దేవా స్తుతింతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంత అతి మధురము. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము. ఆరాధనా 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 ఆరాధనా.
నీ బాహువే నన్ను రక్షించెను. గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే నన్ను రక్షించెను. నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకే నేను జీవింతును. నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకే నేను జీవింతును. ఆరాధన 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 ఆరాధన. ఏలయనగా అనేకులు వస్తూ పోతూ ఉన్నందున భోజనము చేయడానికైనా వారికి అవకాశం దొరకలేదు. వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు. వారు వెళుతూ ఉండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చారు గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించసాగాడు. యేసు ప్రభువుకు బొత్తిగా తీరిక లేదు. తనకు తన శిష్యులకు కొంచెమైనా విశ్రాంతి అవసరం. అందుకే ఆయన అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి జనం ఆయన వెంట పడుతున్నారు. గలిలయ సముద్ర తీరాన ప్రజలు తండోపతండాలుగా గుమికూడారు. ఆయన వారిని చూచి ఎంతో కనికరపడ్డాడు. అందరూ గొర్రెల్లాగా కనిపించారాయనకు. యేసే వారికి మంచి కాపరి. అందుకే ఆయన వారికి ఆహారం పెట్టాడు. తన బోధ ద్వారా వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చాడు. వారికి అన్నం పెట్టి భౌతికమైన అక్కర తీర్చాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం నుండి. చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అన్నారు, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా పొద్దుపోయింది. చుట్టుప్రక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనానికి ఏమైనా కొనుక్కోవడానికి వారిని పంపివేయండి. అందుకు ఆయన అన్నాడు, మీరు వారికి భోజనం పెట్టండి. వారన్నారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టాలా? అందుకు ఆయన అన్నాడు, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నాయి? పోయి చూడండి. వారు చూచి తెలుసుకొని అన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, పచ్చిక మీద అందరినీ పంక్తులు పంక్తులుగా కూర్చోవలసిందని ఆజ్ఞాపించాడు. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు దీరి కూర్చున్నారు. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించడానికి తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాడు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలెత్తారు. ఆ రొట్టెలు తిన్నవారు 5,000 మంది పురుషులు. యేసు అసాధ్యమైన వాటిని మనకు ఆజ్ఞాపిస్తాడు. మనం ఆ విధంగానే పాఠం నేర్చుకుంటాం. ఆ సమూహానికి కావలసిన ఆహారం ఆయనే సమకూర్చాడు. చేపలకు ఆహార ధాన్యమిచ్చే మొక్కలకు ఆయనే సృష్టికర్త. వచ్చిన వారికి కడుపు నిండా ఆహారం పెట్టాడు ప్రభువు. అందులో అనేకులు అంత మంచి ఆహారం తృప్తిగా అంతకు ముందెన్నడూ తిని ఉండరు. మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుండి 52వ వచనం వరకు. ఆయన జనసమూహమును పంపివేసేటంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళండని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాడు. ఆయన వారిని వీడ్కొలిపి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉంది. ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉన్నాడు.
అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణిను నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుతూ ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రము మీద నడుస్తూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉన్నాడు. ఆయన సముద్రము మీద నడవడము వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి అన్నాడు, ధైర్యము తెచ్చుకొనండి, నేనే, భయపడకండి. తరువాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగింది. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందారు. అయినా వారి హృదయము కఠినమైంది గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు. యేసు ఆహారం పెడతాడనేది ప్రజలకు ఆకర్షణ కావచ్చు గాని ఆయన తానే అందరికీ జీవాహారం. ఆయనే పరలోక మన్నా. అది తిన్నవారు అక్షయులవుతారు. భౌతికం కంటే ఆధ్యాత్మికం గొప్పది అనే జ్ఞానం వారికి కలగలేదని ప్రభువు దానిని గురించి ఎంతో బాధపడ్డాడు. ప్రియ శ్రోతలు, యేసిచ్చే ఆశీర్వాదాల కంటే ఆశీర్వాదాలిచ్చే యేసు మనకు ముఖ్యం గదా. గమనించండి, పేతురు యేసు వద్దకు వెళ్లాలని కొంత దూరం నీళ్ల మీద నడిచిన సంగతి వివరంగా మార్కు చెప్పటం లేదు. ఈ సందర్భమంతా పేతురే మార్కుతో పంచుకున్న వార్త. మత్తయి సువార్తలో ఈ ఉదంతం విపులంగా చెప్పబడింది. వారికి దోణిను నడపడం మహా కష్టమైపోయింది. మునిగిపోతున్నట్లే అనిపించింది. యేసు వారి ప్రయాసమంతా చూస్తూనే ఉన్నాడు. నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో, అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు. సరే, వీరు యేసును గుర్తించారు. ఆయన వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగింది, నిమ్మళమైంది. యేసు సన్నిధి మనకెంతో ఆదరణ. మార్కు సువార్త 6వ అధ్యాయం 53 నుండి 56వ వచనం వరకు. వారు అవతలికి వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టారు. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని విన్న చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని రావడం మొదలుపెట్టారు. గ్రామాలలో, పట్టణాలలో, పల్లెటూళ్లలో ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించాడో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకుంటున్నారు. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆ రోజుల్లో యేసు ప్రభు అసంఖ్యాకులైన ప్రజలను స్వస్థపరిచాడు. యేసు చేసిన స్వస్థతలు వాస్తవమైనవి. స్వస్థత పొందిన వారి రోగాలు తిరగబెట్టలేదు. రోగి స్వస్థత ఆధ్యాత్మిక పునరుత్థానమై ప్రజలను యేసు వెంట పంపింది. యేసునందలి విశ్వాసము ఆయనకు విధేయులైన వారిలో గొప్ప పరివర్తన తెస్తుంది. అవిశ్వాసులు, అల్పవిశ్వాసులు యేసు చేసే అద్భుతాలను చూడలేరు, అనుభవించలేరు. యేసు అపవిత్రాత్మల మీద తన శిష్యులకు అధికారమిచ్చాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. వారు తనతో కూడా ఉండేటట్లు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించడానికి వారిని పంపాలని 12 ఆయన నియమించుకున్నాడు. శిష్యుల అధికారం యేసుదే, ఆయన ఇచ్చిందే. శిష్యుల సామాను ఎంత ఉండాలో, వారు ఏమి తినాలో, ఎక్కడ ఎలా ఉండాలో ప్రభువే వారికి ఆజ్ఞాపిస్తాడు. యేసు చెప్పు చేతల్లో మెలిగేవారే ఆయన శిష్యులు, వారే అపోస్తలులు. వారి సందేశమేమిటి? మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, 14, 15 వచనాలలో క్లుప్తంగా చెప్పబడింది. పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ప్రజలతో వాగ్వివాదం పెట్టుకోకూడదు. నైతికమైన ప్రతిస్పందన రాకపోతే పాదాల ధూళి అక్కడే దులిపేసి వెళ్ళిపోవాలి. ఆ పాదధూళి సాక్ష్యమిస్తుంది. ఏమని? వీరు దేవుని మాట వినలేదు. ఫలితానికి వారే బాధ్యులు. హెరోదు యోహానును హత్యగావించాడంటే అది రాజకీయ హత్య. హెరోదు యొక్క హత్యా రాజకీయాలకు
యోహాను బలి అయిపోయాడు. హెరోదు, హెరోదియా, ఆమె కుమార్తె సలోమి అందరి మనస్తత్వం ఒకటే. తమ పద్ధతులను వ్యతిరేకించే వారిని తొలగించటమే వారి ధ్యేయం. యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హెరోదుకు తెలుసు. గాని అతని మీదికి హెరోదియా ఒత్తిడి తెచ్చింది. కాపరి లేని గొర్రెల వంటి ప్రజలను చూచి యేసు ఏడ్చాడు. ముగింపులో మా శ్రోతలకు ఒక్క మాట: ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందారు, కొందరు కాదు. యేసు స్పర్శలో ఎంతో మహిమ ఉన్నది. యేసు స్పర్శ రక్షిస్తుంది, స్వస్థపరుస్తుంది. యేసు స్పర్శను ఎడతెగక అనుభవించడానికి పరిశుద్ధాత్మ మనలోనే ఉండి మనకు సాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ, నీకు మేమెంతో కృతజ్ఞులం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశం ద్వారా ఇంతవరకు విన్నటువంటి విషయాలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని నమ్ముచున్నాం. ప్రభువు అనేక జనసమూహాలు తన వెంట రావడంతో వారికి సువార్తను బోధిస్తూ దేవుని రాజ్య సంగతులు వారికి తెలియపరిచాడు. వారికి ఆహారం పెట్టి వారిని తృప్తిపరిచాడు. చాలా ప్రొద్దుపోయాక శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ప్రజలను పంపించి వేద్దామని అనడంతో తమ్మునే వారికి భోజనం పెట్టమని ఆదేశించాడు ప్రభువు. అక్కడ వారి మధ్య దొరికిన 5 రొట్టెలు 2 చేపలతో దేవుని స్తుతించి ఆ మహాసమూహానికి సమృద్ధిగా ప్రభువు ఆహారం పెట్టాడు. చేపలకు ఆహారానికి ఆయనే సృష్టికర్త. దేవుడు అసాధ్యాలతో మనకు తన పాఠాలను నేర్పుతాడు. ఆయన ఎంతో కొంత భోజనం పెడతాడని మాత్రము అనుకోకూడదు. ఆయనే సాక్షాత్తు జీవాహారమై ఉన్నాడు. ఈ అద్భుతం తర్వాత ప్రభువు శిష్యులు దోణి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం మధ్యలో ఉండగా వారికి గాలి ఎదురైంది. వారు ఎంతో భయపడినప్పుడు ప్రభువు నీళ్ళ మీద నడిచి వచ్చి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచి శిష్యులను ధైర్యపరిచాడు. అప్పటికి శిష్యులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కాపరి లేని గొర్రెల్లాగా ఉన్న ప్రజలను చూచి ప్రభువు ఎంతో కనికరపడ్డాడు. ప్రభు వద్దకు ప్రజలు తమ తమ రోగులనందరినీ తీసుకొని వచ్చారు. ప్రియులారా, మనం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఏమిటంటే, యేసు ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ ఆశీర్వాదాలను ఇచ్చే యేసు మనకు కావాలి. ఆ యేసు మనలో ఉంటే ఎప్పటికీ సమృద్ధి అనుభవాన్ని అనుభవిస్తాం. ఈ పాఠము మిమ్మల్ని ఎంతో సంతోషపరిచిందని నమ్ముతున్నాం. తిరిగి వచ్చే పాఠంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు.